ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నానని తెలియజేస్తూ జై తెలంగాణ, జై జై తెలంగాణ. 1991 నుండి నా ప్రస్థానం గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వయోజనులకు, నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి వారిని తీర్చిదిద్దడానికి అక్షరాస్యత కార్యక్రమంలో సిద్దిపేట మండల కోఆర్డినేటర్గా పనిచేస్తూ ప్రతిరోజు 2 గ్రామాలలో ఉన్నటువంటి వయోజనులకు అక్షరాస్యతను కల్పించి వారిని తీర్చిదిద్దడంలో ఉన్నటువంటి సంతృప్తిని నా జీవితంలో ఒక సంతృప్తిగా చెందుతూ తదనంతరం ఒక 3 సంవత్సరాల తర్వాత ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి 1994లో ఉపాధ్యాయ వృత్తిని ప్రైవేట్ పాఠశాలల్లో సిద్ధంగా ప్రైవేట్ ఉపాధ్యాయునిగా వివిధ పాఠశాలల్లో పనిచేసి 1999లో ఒక విద్యాసంస్థను గురునాథ విద్యాలయాన్ని ప్రారంభించి వందలాది వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది అందులో ఎందరో విదేశాల్లో, దేశాల్లో మరి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, టీచర్లుగా సమాజంలో